Hello dear students. In this video we are learning about the UPSC nomenclature of the organic compounds. So first rule is, while giving a UPSC name to the given organic compound, first we need to select the longest carbon chain. If more than two possibilities present while selecting longest chain, the chain which is having more number of branches we need to consider. For example, ఈ కాంపౌండ్లో సో ఇది లాంగెస్ట్ చైన్ 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి. ఈ 7 కార్బన్స్ ఉన్న చైన్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 1 and 2 బ్రాంచెస్ ఉన్నాయి. 7 కార్బన్స్ ఉన్న చైన్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకొక పాసిబిలిటీ చూద్దాం. 1 2 3 4 5 6 7 ఇక్కడ 7 ఉన్నాయి అండ్ సేమ్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. రెండు పాసిబిలిటీస్లో లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా సేమే. ఇలాంటప్పుడు మనం ఈ రెండు పాసిబిలిటీస్లో ఏదైనా కరెక్ట్గానే తీసుకోవచ్చు. బోత్ ద పాసిబిలిటీస్ ఆర్ కరెక్ట్ టు సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. అండ్ in this example, I am selecting the longest carbon chain. 1 2 3 4 5 6 7 7 కార్బన్స్ చైన్స్ ఉన్నాయి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి. రైట్. ఇంకొక పాసిబిలిటీ చూసుకుంటే 1 2 3 4 5 6 7 ఉన్నాయి. బట్ ఈ 7 చైన్లో మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? దిస్ ఈజ్ 1 బ్రాంచ్, దిస్ ఈజ్ 1 బ్రాంచ్ అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్రాంచ్. 3 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ పాసిబిలిటీస్లోనైతే మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వస్తున్నాయో దట్ పాసిబిలిటీ ఈజ్ ద కరెక్ట్ వన్. అదే ఇక్కడ స్టేట్మెంట్లో చూడండి. వైల్ గివింగ్ IUPAC నేమ్ టు ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్, ఇనీషియల్లీ వీ నీడ్ టు సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. If the more than one longest chains are present, then the chain with more number of branches should be considered as a parent chain. Hope you understand. రూల్ నెంబర్ 1 కంప్లీట్ అయిన తర్వాత రూల్ నెంబర్ 2 అప్లై చేయాలి. రూల్ నెంబర్ 1లో ఏం చేసాము? లాంగెస్ట్ కార్బన్ చైన్ని సెలెక్ట్ చేసుకున్నాము. లాంగెస్ట్ కార్బన్ చైన్ సెలెక్షన్ తర్వాత సెకండ్ రూల్లో వీ నీడ్ టు గివ్ ద ప్రాపర్ నెంబరింగ్ in a proper direction to the selected parent chain. For example, ఈ కాంపౌండ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగెస్ట్ చైన్ లెఫ్ట్ టు రైట్ తీసుకుంటున్నాను నేను. 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి లాంగెస్ట్ చైన్లో. బ్రాంచ్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ద 5th కార్బన్ ఆటమ్. అండ్ ఇంకొక పాసిబిలిటీ నేను రైట్ టు లెఫ్ట్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి. లాంగెస్ట్ చైన్లో 7 ఉన్నాయి. రైట్ టు లెఫ్ట్ కూడా. బట్ ద బ్రాంచ్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ద 3rd కార్బన్ ఆటమ్. దెన్ విచ్ నెంబరింగ్ ఈజ్ కరెక్ట్? లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ కరెక్టా, రైట్ టు లెఫ్ట్ కరెక్టా? అంటే ఏ నెంబరింగ్లోనైతే సబ్స్టిట్యూయెంట్కి ఆర్ మల్టిపుల్ బాండ్కి ఆర్ ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వస్తుందో దట్ నెంబరింగ్ ఈజ్ రైట్. సో విచ్ ఈజ్ కరెక్ట్ నౌ? దిస్ ఈజ్ రాంగ్ నెంబరింగ్, దిస్ ఈజ్ రాంగ్ నెంబరింగ్ అండ్ దిస్ ఈజ్ ద కరెక్ట్ నెంబరింగ్. బికాస్ సబ్స్టిట్యూయెంట్కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ 3 వచ్చింది చూడండి. 5 రాకూడదు, 3 రావాలి, లోయెస్ట్ రావాలి. రైట్. అలానే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ నేను లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తున్నాను. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి లెఫ్ట్ టు రైట్. మల్టిపుల్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ బిట్వీన్ ద సెకండ్ అండ్ థర్డ్. సో సెకండ్ అండ్ థర్డ్లో లోయెస్ట్ ఎంత? సెకండ్ రౌండ్ చేస్తున్నాను. సో నెంబర్ 2 వచ్చింది మల్టిపుల్ బాండ్కి. బట్ ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇస్తాను. రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇచ్చినప్పుడు 1 2 3 4 5 6 మల్టిపుల్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ బిట్వీన్ ద 4 and 5. 4 5లో లోయెస్ట్ 4 కాబట్టి 4ని రౌండ్ చేస్తున్నాను. ఏది లోయెస్ట్ ఇక్కడ? 2 నా 4ఆ? 2 ఈజ్ ద లోయెస్ట్.
సో రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఈజ్ రాంగ్ అండ్ లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఈజ్ రైట్. ఇలా నెంబరింగ్ ఇచ్చుకోవాలి ప్రాపర్ డైరెక్షన్లో. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తున్నాను ఇక్కడ 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. సో ఫంక్షనల్ గ్రూప్ అనేది 6th కార్బన్ మీద ఉంది. బట్ ఇంకొక నెంబరింగ్ కూడా ఇస్తున్నాను రైట్ టు లెఫ్ట్. ఈ డైరెక్షన్లో ఇచ్చుకున్నట్లయితే ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, 6th కార్బన్. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఏ కార్బన్ మీద ఉంది? ఫస్ట్ కార్బన్ మీద ఉంది. అవుట్ ఆఫ్ 1 and 6 లోయెస్ట్ ఏంటి? 1. సో రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఈజ్ రైట్ వన్, కరెక్ట్ వన్, అండ్ లెఫ్ట్ టు రైట్ ఈజ్ రాంగ్ నెంబరింగ్. సో ఇలా మనకి ఫంక్షనల్ గ్రూప్స్ కానీ, మల్టిపుల్ బాండ్స్ కానీ, సబ్స్టిట్యూయెంట్స్ కానీ ఉంటే వాటికి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వచ్చేటట్లు నెంబరింగ్ ఇచ్చుకోవాలి ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్. అది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 1లో ఏం చేశాము? మనకిచ్చిన కాంపౌండ్లో లాంగెస్ట్ కార్బన్ చైన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2లో ఏం చేశాము? సెలెక్ట్ చేసుకోవడం, లాంగెస్ట్ చైన్ని సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఆ లాంగెస్ట్ కార్బన్ చైన్కి ప్రాపర్ డైరెక్షన్లో నెంబరింగ్ ఇస్తున్నాము. సో దట్ ఈస్ రూల్ నెంబర్ 2. హోప్ యూ అండర్స్టాండ్. రూల్ నెంబర్ 2లో ఇది ఏ అనమాట. ఏంటి ఏ? ఇది సబ్స్టిట్యూయెంట్స్, మల్టిపుల్ బాండ్స్, ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు. ఇదే రూల్ నెంబర్ 2లో రూల్ బి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే సేమ్ థింగ్ ఐఎమ్ అప్లయింగ్ అగైన్. సో లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తున్నాను. 1 2 3 4 5 6. ఈ సబ్స్టిట్యూయెంట్స్ ఏ కార్బన్స్ మీద ఉన్నాయి? సెకండ్ కార్బన్ మీద ఉంది, ఫోర్త్ కార్బన్ మీద ఉంది. రౌండ్ చేసుకుందాం సేమ్ ఇందాకట్లాగానే. ఇప్పుడు మళ్ళీ రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇస్తున్నాను. 1 2 3 4 5 6. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ ఎక్కడ ఉన్నాయి? థర్డ్ కార్బన్ మీద, ఫిఫ్త్ కార్బన్ మీద ఉంది. ఇప్పుడు ఇలా డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్, మోర్ దెన్ 1 సబ్స్టిట్యూయెంట్స్ లాంగెస్ట్ కార్బన్ మీద ఉన్నప్పుడు నెంబరింగ్ లెఫ్ట్ టు రైట్ కరెక్టా, రైట్ టు లెఫ్ట్ కరెక్టా? ఇలా ఏం చేయాలి ఇలాంటి కేసెస్లో అంటే దట్ ఈస్ లోయెస్ట్ సమ్మేషన్ రూల్ వీ షుడ్ అప్లై. ఏంటా లోయెస్ట్ సమ్మేషన్ రూలు? రైట్ టు లెఫ్ట్, ఎల్లో కలర్తో ఉన్న నెంబరింగ్ చూడండి. రైట్ టు లెఫ్ట్ చూద్దాం. రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్లో సబ్స్టిట్యూయెంట్స్ ఏ కార్బన్స్ మీద ఉన్నాయి? 3 కార్బన్ మీద ఉంది, 5th కార్బన్ మీద ఉంది. 3 + 5 సమ్మేషన్ చేయండి, 8 వస్తుంది. అలానే లెఫ్ట్ టు రైట్, రెడ్ కలర్ నెంబరింగ్ చూడండి. సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద సెకండ్ అండ్ ఫోర్త్ కదా. సో 2 + 4 చేద్దాం. ఎంత వస్తుంది? 6 వస్తుంది. విచ్ ఈజ్ లోయెస్ట్? దట్ ఈజ్ కరెక్ట్. దిస్ ఈజ్ రాంగ్. అంటే లెఫ్ట్ టు రైట్ numbering is correct. This is called lowest summation rule. See the statement. While giving numbering to the chain, more than 1 substituents are present, then numbering should given according to the lowest summation rule, that is summation of positions of carbons to which substituents are attached should be the lowest. Hope you understand. And alana inkoka example. Left to right numbering istunanu. 1 2 3 4 5 6 7. So substituents are present on which carbons? Third carbon and 5th carbon. ఇప్పుడు 3 + 5 ఎంత? 8 వస్తుంది. లోయెస్ట్ సమ్మేషన్ ఇది కూడా. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ ట్రై చేస్తున్నాను. 1 2 3 4 5 6 7. సో రైట్ టు లెఫ్ట్ లోయెస్ట్ సమ్మేషన్ చూసుకున్నప్పుడు థర్డ్ కార్బన్ మీద బ్రాంచ్ ఉంది, 5th కార్బన్ మీద బ్రాంచ్ ఉంది. 3 + 5 8. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8 8 రెండు సేమే. అంటే లోయెస్ట్ సమ్మేషన్ రూల్ కూడా టై అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కేసెస్లో లోయెస్ట్ సమ్మేషన్ రూల్ ప్రకారం మనం నెంబరింగ్ ప్రాపర్ డైరెక్షన్లో ఇవ్వలేం కాబట్టి ఇన్ విచ్ డైరెక్షన్ విచ్ విల్ కమ్ ఫస్ట్ అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్టిట్యూయెంట్ ఏమని పిలవాలి? CH3 CH2 కదా. దీన్ని ఇథైల్ అంటాం కదా, ఇథైల్. దీన్ని ఏమంటాం? CH3ని మిథైల్ అంటాం కదా, మిథైల్. ఈ రెండిట్లో ఫస్ట్ ఏమొస్తుంది? ఇథైల్ ఈ, మిథైల్ ఎమ్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చేసుకోండి. ఈ ఫస్ట్ వస్తుంది.
ఈకి ఇథైల్ గ్రూప్కి 3 ఉంది, 5 ఉంది. 3, 5లో ఏది లోయెస్ట్? 3 ఇస్ ద లోయెస్ట్. ఆ లోయెస్ట్ నెంబర్ వచ్చేది తీసుకోవాలి. దిస్ ఈజ్ ద కరెక్ట్ అండ్ రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఈజ్ ద రాంగ్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏ సబ్స్టిట్యూయెంట్ అయితే ఫస్ట్ వస్తుందో దానికి లోయెస్ట్ నెంబరింగ్ వచ్చేటట్లు చూసుకోవాలి. దట్ ఈస్ ద statement given here. According to lowest summation rule, if the numbering is same from either side, then numbering should be given according to the alphabetical order of the substituents. Hope you understand. Right. ఒకసారి ఫస్ట్ నుంచి వద్దాం మళ్ళీ. రూల్ నెంబర్ 1లో ఏం చేసాము? We have selected the longest carbon chain, right? ఒకవేళ లాంగెస్ట్ కార్బన్ చైన్ కనుక 2 పాసిబిలిటీస్ ఉంటే ఏ పాసిబిలిటీలోనూ అయితే మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వస్తున్నాయో అది తీసుకున్నాము. రూల్ నెంబర్ 2లో ఏం చేసాము? We have given the numbering in a proper direction, right? ఈ 3 ఎగ్జాంపుల్స్లో నెంబరింగ్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడైనా, మల్టిపుల్ బాండ్స్ ఉన్నప్పుడైనా, ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడైనా ప్రాపర్ డైరెక్షన్లో నెంబరింగ్ ఇచ్చాము. నెక్స్ట్ రూల్ నెంబర్ 2లో బి ఏంటి? లోయెస్ట్ సమ్మేషన్ రూల్ అప్లై చేశాము. సి ఏంటి? లోయెస్ట్ సమ్మేషన్ రూల్ కూడా టై అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏ సబ్స్టిట్యూయెంట్ అయితే ఫస్ట్ వస్తుందో దానికి లోయెస్ట్ నెంబర్ వచ్చేటట్లు మనం నెంబరింగ్ అనేది ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పటి వరకు మనం రూల్ నెంబర్ 1 అండ్ రూల్ నెంబర్ 2 అప్లై చేసాం, రైట్? నెక్స్ట్ రూల్ నెంబర్ 3. ఇది సీక్వెన్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం రూల్ నెంబర్ 1 అప్లై చేయాలి, ఏ కాంపౌండ్ ఇచ్చినా సరే. తర్వాత రూల్ నెంబర్ 2 అప్లై చేయాలి, దాని తర్వాతనే రూల్ నెంబర్ 3కి రావాలి. సో రూల్ నెంబర్ 1 అండ్ 2లో మనం లాంగెస్ట్ చైన్ని సెలెక్ట్ చేసుకున్నాము. నెంబరింగ్ ఆల్సో గివెన్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్. నెంబరింగ్ ఆల్సో గివెన్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్, రైట్? ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చిన తర్వాత రూల్ నెంబర్ 3లో స్క్రీన్ మీద మీకు కనిపించే ఫార్ములా మనం అప్లై చేయాలి. ఏంటి ఫార్ములా? ఈ ఫార్ములాలో రూట్ వర్డ్ కనిపిస్తుంది కదా, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్, అలానే ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్ కనిపిస్తున్నాయి కదా. ఏంటి అసలు ఇవి చూద్దాం. ఫస్ట్ రూట్ వర్డ్. రూట్ వర్డ్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద లాంగెస్ట్ చైన్. మనం రూల్ నెంబర్ 1లో లాంగెస్ట్ కార్బన్ చైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ లాంగెస్ట్ కార్బన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అని ఇండికేట్ చేసేదే రూట్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం సెలెక్ట్ చేసుకున్న లాంగెస్ట్ కార్బన్ చైన్లో ఒక కార్బన్ ఉంది, రూట్ వర్డ్ ఈజ్ మెత్. 2 కార్బన్స్ ఉన్నాయి, ఇత్. లాంగెస్ట్ కార్బన్ చైన్ కంటైన్స్ 3 కార్బన్స్, రూట్ వర్డ్ ఈజ్ ప్రోప్. 4 కార్బన్స్ బ్యూట్, 5 కార్బన్స్ పెంట్. అలానే లాంగెస్ట్ చైన్లో 6 కార్బన్స్ ఉంటే హెక్సో, 7 కార్బన్స్ ఉంటే హెప్టో, 8 కార్బన్స్ ఉంటే ఆక్టో, 9 కార్బన్స్ ఉంటే నాన్, 10 కార్బన్స్ ఉంటే డెక్. ఇలా మనం రూట్ వర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ షుడ్ రైట్ ద రూట్ వర్డ్ అండ్ కమ్ బ్యాక్. రూట్ వర్డ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్. అసలు ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? ప్రైమరీ సఫిక్స్లు మనకి 3 ఉంటాయి. ఇలా ఏంటా 3? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ ఇచ్చారనుకుందాం. ఇలా ఇచ్చిన కాంపౌండ్లో లాంగెస్ట్ కార్బన్ చైన్లో కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా చూసుకోవాలి. ఒకవేళ సింగిల్ బాండ్ ఉందనుకోండి, ఇలా ప్రైమరీ సఫిక్స్ అనేది ఏఎన్ అని రాసుకోవాలి. డబుల్ బాండ్ ఉంటే కార్బన్కి మధ్యలో ఈఎన్ అని రాసుకోవాలి. కార్బన్ ఇన్ బిట్వీన్ ట్రిపుల్ బాండ్ ఉంటే వైఎన్ అని రాసుకోవాలి. వీటిని ప్రైమరీ సఫిక్సెస్ అంటారు. ప్రైమరీ సఫిక్స్ అయిపోయింది, తర్వాత సెకండరీ సఫిక్స్కి వెళ్దాం. సెకండరీ సఫిక్స్ ఈజ్ ఇండికేటింగ్ ద ఫంక్షనల్ గ్రూప్స్. మనకి ఇచ్చిన కార్బన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంగెస్ట్ కార్బన్ చైన్కి OH అనే ఫంక్షనల్ గ్రూప్ ఉందనుకుందాం. OHకి సెకండరీ సఫిక్స్ అనేది ఒక నేమ్ ఉంటుంది, OHకి OL అని వస్తుంది. అలా ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్కి ఒక్కొక్క సెకండరీ సఫిక్స్ ఉంటుంది, రైట్? అవి చూద్దాం ఒకసారి. సో దీస్ ఆర్ ద సెకండరీ సఫిక్సెస్. సో అసలు మనకి ఇచ్చిన కాంపౌండ్లో ఓన్లీ కార్బన్ చైనే ఉంది, ఓన్లీ కార్బన్ చైన్. ఇలా CH3, CH2, CH3 ఉంది అనుకుందాం. అసలు ఇక్కడ ఫంక్షనల్ గ్రూపే లేదు, ఓన్లీ హైడ్రోకార్బన్స్. ఓన్లీ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ ఉంటే
దాన్ని హైడ్రోకార్బన్ అంటారు. ఫంక్షనల్ గ్రూప్ లేకుండా ఉండటం అనమాట. అంటే ఇదనమాట ఫస్ట్ది. అప్పుడు సెకండరీ సఫిక్స్ ఈ అని రాయాలి. ఒకవేళ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ OH ఉంటే ఇచ్చిన గివెన్ కాంపౌండ్లో OL ఈజ్ ద సెకండరీ సఫిక్స్. ఆల్డిహైడ్ ఇస్తే AL ఈజ్ ద సెకండరీ సఫిక్స్. కీటోన్ CO ఇస్తే ONE ఓన్ ఈజ్ ద సెకండరీ సఫిక్స్. కార్బాక్సిలిక్ యాసిడ్ COOH ఓయిక్ యాసిడ్. అలానే ఎస్టర్స్ COO ఇచ్చినట్లయితే O8 NH2కి ఎమీన్. ఇన్ ద సేమ్ మేనర్ ఎమైడ్స్ సెకండరీ సఫిక్స్ ఈజ్ ఎమైడ్. సల్ఫోనిక్ యాసిడ్కి మళ్ళీ సల్ఫోనిక్ యాసిడే వస్తుంది. ఎసైల్ హ్యాలైడ్. అసలు ఎసైల్ హ్యాలైడ్ అంటే ఏంటి? ఇక్కడ COCl COX, ఇది Cl కాదు COX. X దగ్గర నేను Cl అని రాశాను ఇక్కడ స్క్రీన్ మీద. సో ఎసైల్ హ్యాలైడ్ COX, ఇది యాక్చువల్గా ఇలా ఉండాలి COX. దానికి ఓయిల్ హ్యాలైడ్ అని వస్తుంది. అంటే ఇక్కడ X దగ్గర మనం క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏదైనా రాసుకోవచ్చు. క్లోరిన్ రాసుకుంటే ఎసైల్ క్లోరైడ్ అంటే ఓయిల్ క్లోరైడ్ అని వస్తుంది. బిఆర్ రాసుకుంటే ఓయిల్ బ్రోమైడ్. అయోడిన్ రాసుకుంటే COI ఉంటే ఓయిల్ అయోడైడ్ అని వస్తుంది. అలానే ఎమైడ్, యాసిడ్ ఎమైడ్ కనుక ఫంక్షనల్ గ్రూప్ ఉంటే మనకి ఇచ్చిన కాంపౌండ్లో ఎమైడ్ అని రాసుకోవాలి. సైనైడ్కి నైట్రైల్ అని రాసుకోవాలి. ఐసోసైనైడ్ NCకి కార్బైల్ ఎమీన్ అని రాసుకోవాలి. ఎన్హైడ్రైడ్కి ఓయిక్ ఎన్హైడ్రైడ్ అని రాసుకోవాలి. ఇలా మనకి ఇచ్చిన డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్కి డిఫరెంట్ సెకండరీ సఫిక్సెస్ ఉంటాయి. హోప్ యూ అండర్స్టాండ్. రూట్ వర్డ్ గురించి డిస్కస్ చేసాము. ప్రైమరీ సఫిక్స్ కంప్లీటెడ్, సెకండరీ సఫిక్స్ కంప్లీటెడ్. ఇప్పుడు బ్యాక్ వద్దాం. రూట్ వర్డ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి ఫార్వర్డ్ వెళ్ళాం కదా. ఇప్పుడు బ్యాక్వర్డ్ వెనక్కి వద్దాం. రూట్ వర్డ్కి బిఫోర్ ప్రైమరీ ప్రిఫిక్స్ రాసుకోవాలి. ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? జనరల్గా మనకి ఇచ్చిన కాంపౌండ్ ఇలా సైక్లిక్ కాంపౌండ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం సెకండరీ ప్రిఫిక్స్ రాస్తాము, ప్రైమరీ ప్రిఫిక్స్ రాస్తాము. ఒకవేళ ఇచ్చింది కనుక చైన్ కాంపౌండ్, ఇది సైక్లిక్ కాదు అనుకుంటే ప్రైమరీ ప్రిఫిక్స్ని మనం రాయాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇచ్చింది సైక్లిక్ కాంపౌండ్ అయితే ప్రైమరీ ప్రిఫిక్స్ ఈజ్ సైక్లో. ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ సైక్లిక్ కాంపౌండ్స్. క్లియర్? సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సబ్స్టిట్యూయెంట్స్. వాట్ ఆర్ ద సబ్స్టిట్యూయెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ రూల్ నెంబర్ 1 and 2లో డిస్కస్ చేసినప్పుడు ఈ కాంపౌండ్ చూసాం కదా. ఇలా ఫర్ ఎగ్జాంపుల్, సో వీ నీడ్ టు సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్ ఫస్ట్. ఇట్ ఈస్ ఎ వెరీ ఫస్ట్ రూల్, రైట్? సెకండ్ రూల్ ఏంటి? వీ షుడ్ గివ్ ద నెంబరింగ్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్, లెఫ్ట్ టు రైట్ 1 2 3 4. సబ్స్టిట్యూయెంట్కి నెంబర్ 3 వచ్చింది. బట్ రైట్ టు లెఫ్ట్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ అంటే 1 2 3 4 వచ్చింది చూడండి. సబ్స్టిట్యూయెంట్కి రూల్ నెంబర్ 2 వచ్చింది కదా. సో రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఈజ్ రైట్, లెఫ్ట్ టు రైట్ ఈజ్ రాంగ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తుంది దీనికి? ఫస్ట్ మనం రూట్ వర్డ్ అప్లై చేయాలి. రూట్ వర్డ్ ఏంటి? లాంగెస్ట్ కార్బన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్ ఉన్నాయి. అవునా? 4 కార్బన్స్కి రూట్ వర్డ్ ఏంటి? బ్యూట్, రైట్? 4 కార్బన్స్కి రూట్ వర్డ్ వచ్చేసి బ్యూట్. నేను చూడండి ఫస్ట్ రూట్ వర్డ్ రాశాను. రూట్ వర్డ్ తర్వాత ఏం రాయాలని చెప్పాను? ప్రైమరీ సఫిక్స్. లాంగెస్ట్ కార్బన్ చైన్లో కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్స్ ఉన్నాయా, డబుల్ బాండ్స్ ఉన్నాయా, ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా అంటే సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సింగిల్ బాండ్స్ ఉంటే ఏం రావాలి? AN రాయాలి. మధ్యలో స్పేస్ ఇవ్వద్దు, వర్డ్స్కి మధ్యలో AN. ఇప్పుడు మరి సెకండరీ సఫిక్స్. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ అంటే ఏం ఫంక్షనల్ గ్రూప్ ఉంది? ఓన్లీ కార్బన్స్ అండ్ హైడ్రోజన్సే ఉన్నాయి కాంపౌండ్ మొత్తంలో. అందువల్ల ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ఆబ్సెంట్. అంటే అది హైడ్రోకార్బన్ కదా. హైడ్రోకార్బన్కి సఫిక్స్ ఏమని చెప్పాను నేను? E అని చెప్పాను, బ్యూటేన్. సో రూట్ వర్డ్ కంప్లీటెడ్, ప్రైమరీ సఫిక్స్ కంప్లీటెడ్, సెకండరీ సఫిక్స్ కంప్లీటెడ్. అలానే మరి దీనికి ప్రైమరీ ప్రిఫిక్స్ వస్తుందా? ఇక్కడ రాయాలి. ప్రైమరీ ప్రిఫిక్స్ వస్తుందా? రాదు, ఎందుకంటే ఇది సైక్లిక్ కాంపౌండ్ కాదు. సో దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఈ కేసులో, ఈ ఎగ్జాంపుల్లో. ఇప్పుడు సెకండరీ ప్రిఫిక్స్కి వస్తే సెకండరీ ప్రిఫిక్స్లో సబ్స్టిట్యూయెంట్స్ రాయాలి. ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఏమున్నాయి? CH3. CH3కి సెకండరీ ప్రిఫిక్స్ ఏమొస్తుంది అంటే మిథైల్ అని వస్తుంది. సెకండరీ ప్రిఫిక్స్ మిథైల్ అని వస్తుంది. MTHYL, మిథైల్ అని వస్తుంది. ఈ మిథైల్ మరి ఏ కార్బన్ మీద ఉంది? లాంగెస్ట్ కార్బన్ చైన్లో సెకండ్ కార్బన్ మీద ఉంది, 2 హైఫన్. దట్స్ ఆల్. 2 మిథైల్ అనేది మొత్తం కూడా సెకండరీ ప్రిఫిక్స్ అనమాట. సో కంప్లీట్ IUPAC నేమ్ ఆఫ్ ద గివెన్ కాంపౌండ్ ఈస్ 2 మిథైల్ బ్యూటేన్. ఇలా రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3ని యూజ్ చేసుకొని మనకి ఏ కాంపౌండ్ ఇచ్చినా IUPAC నేమ్ రాసుకోవచ్చు. బట్ సెకండరీ ప్రిఫిక్సెస్ ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం.
టేబుల్ ఫర్ ద సెకండరీ ప్రిఫిక్సెస్. ఒకవేళ ఎక్స్ అంటే హాలోజెన్స్ అనమాట. హాలో ఈజ్ ద సెకండరీ ప్రిఫిక్స్. ఇక్కడ సిఎల్ ఉంటే ఎక్స్ దగ్గర క్లోరో, బిఆర్ ఉంటే బ్రోమో, అయోడిన్ ఉంటే అయోడో అని వస్తుంది. కీటోన్ ఇది సి డబుల్ బాండ్ అంటే ఇలా ఉంటుంది, సి డబుల్ బాండ్. దీనికి కీటో ఆర్ ఆక్సో అనేది సెకండరీ ప్రిఫిక్స్. అదే ఆర్ అంటే ఎనీ ఆల్కైల్, ఐదర్ ఇథైల్ ఆర్ మిథైల్ ఇలా వస్తాయి. ఆల్కైల్ అని జనరల్గా ఆర్ ఉన్నప్పుడు ఆర్ ప్లేస్లో CH3 ఉంటే మిథైల్ అని వస్తుంది. ఇక్కడ C2H5 ఉంటే ఇథైల్ అని వస్తుంది. ఓఆర్ అంటే ఆర్ దగ్గర CH3 పెడదాం. ఆల్కాక్సీ అంటే ఇది మిథాక్సీ. అలానే OC2H5 ఉంటే ఇథాక్సీ ఇలా వస్తుంది. సిఎన్కి సయనో. ఎస్టర్ COR ఉంటే ఆల్కాక్సీ కార్బోనైల్. ఫర్ ఎగ్జాంపుల్ COO, ఆర్ దగ్గర CH3 ఉందనుకుందాం, ఇది మిథైల్ కదా, మిథాక్సీ. ఆల్కాక్సీ దగ్గర మిథాక్సీ రాసుకోవాలి, మిథాక్సీ కార్బోనైల్ అని వస్తుంది. అలానే COX దగ్గర క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను క్లోరిన్ పెడుతున్నాను, అప్పుడు ఏమవుద్ది, హ్యాలో దగ్గర క్లోరో రాసుకోవచ్చు, క్లోరో కార్బోనైల్ అని వస్తుంది. NH2 ఉంటే ఎమినో, NO2 ఉంటే నైట్రో, NO ఉంటే నైట్రోసో, CHO ఉంటే ఫార్మైల్, OH ఉంటే హైడ్రాక్సీ, SO3H ఉంటే సల్ఫో, CONH2 ఉంటే కార్బోమాయిల్. ఇలా సెకండరీ ప్రిఫిక్సెస్ ఈ టేబుల్లో ఉన్నాయి, మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఫైనల్గా రూట్ వర్డ్ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, సెకండరీ సఫిక్సెస్ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, సెకండరీ ప్రిఫిక్సెస్ టేబుల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏం నేర్చుకున్నాం ఈరోజు? మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ నుంచి చూద్దాం. రూల్ నెంబర్ 1లో ఏం నేర్చుకున్నాము? హౌ టు సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్ వెన్ ఎవర్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ గివెన్. సో 2 ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసుకొని నేర్చుకున్నాం. రూల్ నెంబర్ 2 ఏం అప్లై చేశాము? రూల్ నెంబర్ 1లో లాంగెస్ట్ కార్బన్ చైన్ సెలెక్షన్ తర్వాత హౌ టు గివ్ నంబరింగ్ టు దట్ లాంగెస్ట్ కార్బన్ చైన్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్, అది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2లో సబ్ రూల్స్ ABC అని ఇచ్చాను ఎగ్జాంపుల్స్ కూడా. సో రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 అయిపోయిన తర్వాత రూల్ నెంబర్ 3లో ఈ ఫార్ములా అప్లై చేసేస్తే మనకి ఇచ్చిన కాంపౌండ్కి కంప్లీట్గా IUPAC నేమ్ వచ్చేస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. రూల్ నెంబర్ 4. In case of multiple bonds given in the organic compound, we need to follow this rule to give the IUPAC name to that compound. For example, ఇక్కడ మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. ఇప్పుడు నెంబరింగ్ మనం ఎట్ సైడ్ నుంచి ఇవ్వాలి? IUPAC నేమ్ ఇచ్చేటప్పుడు రూల్ నెంబర్ 1 ఏం చేయాలి? వీ నీడ్ టు సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చైన్లో? ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1 అయిపోయింది. సెకండ్ రూల్ ఏంటి? వీ నీడ్ టు గివ్ ద నెంబరింగ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్. సెకండ్ రూల్ ఎలా అప్లై చేయాలి? లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తున్నాను నేను. 1 2 3 4 5 and 6. ఈ లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్లో డబుల్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ బిట్వీన్ 2 and 3, లోయెస్ట్ ఈజ్ 2, అండ్ ట్రిపుల్ బాండ్ ఈజ్ బిట్వీన్ 5 and 6, లోయెస్ట్ ఈజ్ 5. సో లోయెస్ట్ ఉన్న వాల్యూస్ రెండు సమ్మేషన్ చేయండి. 2 + 5 వీఆర్ గెటింగ్ 7, లోయెస్ట్ సమ్మేషన్ రూల్ అప్లై చేసినప్పుడు. అలానే రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇస్తున్నాను. 1 2 3 4 5 and 6. Triple bond is present between 1 and 2, lowest is 1, and double bond is between 4 and 5, lowest is 4. So lowest summation rule ikkada apply cheste 1 + 4 5. Out of 5 and 7, which is lowest number? 5 is the lowest number. So right to left numbering is right, left to right is wrong numbering. Okay, so how many carbons are there? First rule number 3 apply చేద్దాం. రూల్ నెంబర్ 2 ప్రకారం నెంబరింగ్ ఇచ్చేసాం, రైట్ టు లెఫ్ట్. మనం రూల్ నెంబర్ 3 అప్లై చేద్దాం. రూల్ నెంబర్ 3 ఏంటి? రూట్ వర్డ్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్. రూట్ వర్డ్ ఈజ్ హెక్స్. ప్రైమరీ సఫిక్స్ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ రెండు ఉన్నాయి ఇక్కడ. సో డబుల్ బాండ్కి EN రావాలి, ట్రిపుల్ బాండ్కి YN రావాలి, ప్రైమరీ సఫిక్స్. సో డబుల్ బాండ్ 4 and 5లో లోయెస్ట్ ఏంటి? ఎల్లో కలర్ నెంబరింగే ఫాలో అవ్వండి. రెడ్ కలర్ నెంబరింగ్ లెఫ్ట్ టు రైట్ అది రాంగ్ కదా.
సో 4 and 5లో లోయెస్ట్ 4 కాబట్టి 4 ఈన్ అని వస్తుంది. అండ్ ట్రిపుల్ బాండ్ 1 and 2లో లోయెస్ట్ 1 కాబట్టి 1 ఐన్ అని వస్తుంది. ఆల్ఫాబెటికల్ ప్రకారం ఈ అండ్ వై ఏది ఫస్ట్ రావాలి? ఈ రావాలి. సో 4 ఈన్ 1 ఐన్ ఇది ప్రైమరీ సఫిక్స్. ఇప్పుడు సెకండరీ సఫిక్స్ వచ్చేసి ఇక్కడ ఈ అని వస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ హైడ్రోకార్బన్, ఓన్లీ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ ప్రెసెంట్. దెర్ ఈస్ నో ఫంక్షనల్ గ్రూప్ హియర్. క్లియర్? హోప్ యూ అండర్స్టాండ్. One more example here. First I am selecting the longest carbon chain. So chain contains 6 carbons, and second rule I am applying, giving numbering in a proper direction. First I am giving from left to right, 1 2 3 4 5 and 6. So double bond is between 1 and 2, lowest is 1, and triple bond is between 5 and 6, lowest is 5. So 1 plus 5, we are getting summation value 6. And in the same manner, give numbering from right to left also. 1 2 3 4 5 and 6. So here lowest is 1 out of 1 and 2, and our double bond 5 and 6, lowest is 5. So 1 plus 5, we are getting 6. In both the cases we are getting 6, no? So which numbering is correct, left to right or right to left? So in this case, lowest summation is tie here. So in case of multiple bonds, if lowest summation rule is tie, then we should give importance to the double bond then comparatively with the triple bond. బట్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎలా ఉంది? ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాము? ట్రిపుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఎందుకు? అకార్డింగ్ టు సమ్మేషన్. బట్ ఇక్కడ సమ్మేషన్ అప్లై చేయలేము, ఈక్వల్ టై అవుతుంది కాబట్టి. ఈ కేసెస్లో మాత్రమే డబుల్ బాండ్ ఈజ్ మోర్ ప్రయర్ దెన్ ట్రిపుల్ బాండ్. బట్ జనరల్గా అయితే డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఈక్వల్ ప్రయారిటీ. వీ షుడ్ ఆన్సర్ అకార్డింగ్ టు లోయెస్ట్ సమ్మేషన్ రూల్. లోయెస్ట్ సమ్మేషన్ రూల్ ప్రకారం ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్స్లో మాత్రమే డబుల్ బాండ్ ఈజ్ హ్యావింగ్ మోర్ ప్రయారిటీ దెన్ ట్రిపుల్ బాండ్ అని కన్సిడర్ చేసుకోవాలి. సో ఫైనల్గా నేమ్ చూస్తే 6 కార్బన్స్ హెక్సో. సో ఫస్ట్ కార్బన్ మీద ఏ నెంబరింగ్ రైటు? డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పాను కాబట్టి రైట్ టు లెఫ్ట్ ఈజ్ రాంగ్ నెంబరింగ్ అండ్ లెఫ్ట్ టు రైట్ ఈజ్ ద కరెక్ట్ నెంబరింగ్. ఓకే, రెడ్ కలర్ నెంబరింగ్ ఫాలో అవ్వండి. సో హెక్సో 1 ఈన్ అండ్ 5 ఐన్. ఈన్ ఐన్లో ఈ ఫస్ట్ రావాలి ఆల్ఫాబెటికల్లో, సో ఇది ముందు రాసుకోవాలి 5 ఐన్. సో ఇది కూడా హైడ్రోకార్బనే కాబట్టి సెకండరీ సఫిక్స్ అనేది ఈ అని వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్లో కూడా మనం రూల్ నెంబర్ 1 అప్లై చేయాలి, తర్వాత రూల్ నెంబర్ 2 అప్లై చేయాలి, తర్వాత రూల్ నెంబర్ 3 అప్లై చేయాలి. రైట్? సో పైన స్టేట్మెంట్ అదే ఇచ్చాను చూడండి. ఇఫ్ మల్టిపుల్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ కాంపౌండ్, then both the double bonds and triple bonds are having same priority. Generally it is. But if rule is tie, which rule that is? Lowest summation rule. Then only double bond dominates the triple bond. Next. Rule number 5. It is in case of a complex substituents. Jagrataga vinandi. In case of a complex substituents. రూల్ నెంబర్ 1 ప్రకారం లాంగెస్ట్ చైన్ ఇది తీసుకున్నాను. సెకండ్ రూల్ ప్రకారం నెంబరింగ్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చాను. నెంబరింగ్ ఇలానే ఎందుకు ఇవ్వాలి? లెఫ్ట్ టు రైట్ కూడా ఇవ్వచ్చు కదా. విల్ చెక్ దట్ వన్ ఆల్సో. సో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ 8 కార్బన్స్ ఆర్ ప్రెసెంట్ అండ్ హౌ మెనీ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ ప్రెసెంట్? దీస్ 3 ఆర్ ద సబ్స్టిట్యూయెంట్స్. 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ బ్రాంచెస్ చూద్దాం. బ్రాంచ్ సెకండ్ కార్బన్ మీద ఉంది 2 ప్లస్, ఫిఫ్త్ కార్బన్ మీద ఒక బ్రాంచ్ ఉంది 5 ప్లస్, సిక్స్త్ కార్బన్ మీద ఒక బ్రాంచ్ ఉంది. రైట్? సో టోటల్ సమ్మేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 13 వస్తుంది. సో నేను లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ కూడా ఇస్తున్నాను. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ సమ్మేషన్ చూసుకుందాం.
branches are present on the third carbon atom and seventh carbon atom and ఫోర్త్ కార్బన్ ఆటమ్. క్యాలిక్యులేట్ చేసుకుంటే సమ్మేషన్ చూసుకుంటే థర్డ్ కార్బన్ మీద బ్రాంచ్ ఉంది, ఫోర్త్ కార్బన్ మీద బ్రాంచ్ ఉంది, ప్లస్ సెవెంత్ కార్బన్ మీద బ్రాంచ్ ఉంది. 14 వీఆర్ గెటింగ్ రైట్. సో లోయెస్ట్ ఓన్లీ కన్సిడర్ చేసుకోవాలి కదా. సో ఏది కరెక్ట్ అవుతుంది ఇప్పుడు? రెడ్ కలర్ నెంబరింగ్ రైట్ టు లెఫ్ట్ కరెక్ట్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ రాంగ్ అనమాట, కన్సిడర్ చేయొద్దు. ఓకే, సో దీని ప్రకారం ఇప్పుడు ఆన్సర్ చేసుకుందాం. సో ఇప్పటివరకు మనం ఏం చేసాము? రూల్ నెంబర్ 1 ప్రకారం లాంగెస్ట్ చైన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సెకండ్ రూల్ ప్రకారం నెంబరింగ్ గివెన్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్. ఇప్పుడు రూల్ నెంబర్ 3 అప్లై చేద్దాం. సో ఫస్ట్ రూట్ వర్డ్. రూట్ వర్డ్ అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి లాంగెస్ట్ చైన్లో? మొత్తం 8 కార్బన్స్ ఉన్నాయి కదా. 8 కార్బన్స్ ఉన్నాయి. 8 కార్బన్స్ అంటే ఏమొస్తుంది? రూట్ వర్డ్ ఏమొస్తుంది? ఆక్ట్. ప్రైమరీ సఫిక్స్ ఏంటి? ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ బిట్వీన్ ద కార్బన్స్ ఇన్ ద లాంగెస్ట్ చైన్, ఏఎన్. సెకండరీ సఫిక్స్ ఈ హైడ్రోకార్బన్ ఓన్లీనో, దెర్ ఈజ్ నో ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్ ఇది ఆక్టేన్. రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఇప్పుడు ప్రిఫిక్స్కి వద్దాం. ప్రైమరీ ప్రిఫిక్స్ జనరల్గా మనం వాడం కదా, ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ సైక్లిక్ కాంపౌండ్స్. బట్ సెకండరీ ప్రిఫిక్స్ ఏంటంటే 6 మిథైలు, సెకండ్ మీద కూడా మిథైలే. సో 2,6 డైమిథైల్ అనాలి. సో డై ఈజ్ ద ప్రిఫిక్స్. నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రిఫిక్సెస్ గురించి, నెంబర్ ప్రిఫిక్సెస్ గురించి. సో 2,6 డైమిథైల్, సెకండ్ మీద 6 మీద 2 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి డైమిథైల్ అనాలి. అండ్ ఫోర్త్ మీద ఏముంది? సారీ, ఫిఫ్త్ మీద ఏముంది? దీనికి మనం జనరల్గా కామన్ నేమ్ ఇవ్వలేము. కామన్ నేమ్స్ ఇవ్వచ్చు, బట్ ఐయుపిఎస్సి నేమ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సబ్ బ్రాంచ్కి మళ్ళీ నెంబరింగ్ ఇచ్చేసి ఆన్సర్ రాయాలి. ఎలా ఇవ్వాలి? ఇదే ఈ రూల్లో ఉన్న న్యూ పాయింట్, ఇదే ఇక్కడే డిస్కస్ చేస్తున్నాం. సో ఈ బ్రాంచ్లో ఏ కార్బన్ అయితే మెయిన్ చైన్కి అటాచ్ అయ్యిందో డైరెక్ట్గా అక్కడి నుంచి సబ్ నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1, 2, 3. ఏంటిది? దిస్ ఈజ్ ఏ లాంగెస్ట్ చైన్ రైట్ ఇన్ సబ్ బ్రాంచ్. ప్రొపైల్ అంటాం దీన్ని, ప్రోపేన్ కాదు ఇది. ఇన్ సబ్ బ్రాంచ్ ప్రొపైల్ అంటాం దీన్ని, ప్రోపేన్ కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ CH2 ఉంటే CH ఉంది చూడండి, ఇక్కడ CH2. ఇక్కడ CH3 ఉంటే దాన్ని ప్రోపేన్ అంటాము. కానీ ఇది సెకండ్ మీద మళ్ళీ ఇంకొక బ్రాంచ్ ఉంది చూడండి, ఇక్కడ 2-మిథైల్ ప్రొపైల్ అని పిలవాలి దీన్ని మొత్తాన్ని. చూడండి ఇక్కడ రాశాను 2-మిథైల్ ప్రొపైల్. ఇలా మనకి ఇచ్చిన లాంగెస్ట్ చైన్లో సబ్ బ్రాంచ్లో కూడా నెంబరింగ్, ఈ లాంగెస్ట్ చైన్ ఉంటే నెంబరింగ్ ఇలా ఇవ్వాలి. ఓకేనా? సో ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? 2,6 డైమిథైల్, 5 2-మిథైల్ ప్రొపైల్ ఆక్టేన్. ఈ కాంప్లెక్స్గా సబ్ బ్రాంచ్ ఉంది చూడండి, దానికి నెంబరింగ్ ఇచ్చి నేమ్ రాస్తాం చూడండి, దాని మొత్తాన్ని మనం బ్రాకెట్లో రాయాలి. ఇక్కడ ఎందుకు రాయాలి? ఇది మొత్తం కూడా 5th కార్బన్ మీదే ఉంది కాబట్టి 5ని ఇండికేట్ చేస్తూ ఇది మొత్తం బ్రాకెట్లో రాసుకోవాలి. క్లియర్? హోప్ యూ అండర్స్టాండ్. Example. So here I am giving name to this compound. So left to right I am giving numbering now. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 carbons are there. Longest chain it is here. So root word is dec. So all are single bonds between the carbon and carbon in the longest chain. So primary suffix is an. And it is hydrocarbon. Only carbons and hydrogens are present in the entire compound. There is no functional group. So for hydrocarbon, secondary suffix is E. Then secondary prefix. So this is a branch here. This is another branch. This is another branch. Right? So 3 మీద ఇథైల్ ఉంది చూడండి. సో 3 ఇథైల్. 6th మీద ఏముంది? ఇక్కడ బ్రాకెట్లో రాసాను చూడండి. 6th మీద ఏముందో చూద్దాం. సబ్ నెంబరింగ్ ఇస్తాం దానికి మళ్ళీ. సో ఎలా ఇవ్వాలి? ఒక పెద్ద గ్రూప్ అనేది ఒక బ్రాంచ్గా ఉంటే, లాంగెస్ట్ చైన్కి అటాచ్ అయి ఉంటే దానికి సబ్ నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఎలా ఇవ్వాలి? ఆ కాంప్లెక్స్
సబ్స్టిట్యూయెంట్లో దీని కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ అంటారు. ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్లో ఏ కార్బన్ అయితే డైరెక్ట్గా మెయిన్ చైన్కి అటాచ్ అయి ఉందో అక్కడి నుంచి నంబరింగ్ ఇచ్చుకోవాలి మనం. 1 2 3 ఇటువైపు వస్తే 2 కార్బన్ చైన్ వస్తుంది, ఇటు వస్తే 3 కార్బన్ చైన్ వస్తుంది కాబట్టి నేను లాంగెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ చైన్ ఇన్ ద సబ్ బ్రాంచ్. సో ప్రొఫైల్ అనాలి దీన్ని. ప్రొఫైల్, ఈ ప్రొఫైల్లో ఫస్ట్ కార్బన్ మీద 2 మిథైల్స్ ఉన్నాయి, సెకండ్ కార్బన్ మీద 1 మిథైల్ ఉంది. సో 1 మీద 2 ఉన్నాయి, 1, 2 మిథైల్స్ డైమిథైల్, అండ్ సెకండ్ మీద ఇంకొక మిథైల్ ఉంది చూడండి. సో 3 మిథైల్స్ ఉన్నాయి, ట్రై మిథైల్ ఎక్కడ ఉన్నాయి? 1 మీద 2 మీద. సో 1 1 2 ట్రై మిథైల్ ప్రొఫైల్. ఇలా కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా నంబరింగ్ ఇచ్చుకోవాలి, రైట్? మీకు ఇంకొక డౌట్ వస్తుంది ఇక్కడ, నెంబరింగ్ మనం ఈ లెఫ్ట్ టు రైట్ ఎందుకు ఇవ్వాలి, రైట్ టు లెఫ్ట్ ఇవ్వచ్చు కదా అంటే ఇది చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 వస్తుంది ఇక్కడ కూడా. బట్ లోయెస్ట్ సమ్మేషన్ చూస్తే ఇది రాంగ్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. ప్రీవియస్ రూల్లో చెప్పుకున్నాం కదా లోయెస్ట్ సమ్మేషన్ ఎలా అప్లై చేయాలో, దాని ప్రకారం అప్లై చేస్తే లెఫ్ట్ టు రైటే వస్తుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెంబర్ ప్రిఫిక్సెస్. ప్రీవియస్ రూల్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇంక్లూడ్ అయింది అక్కడ, బట్ ఇది సపరేట్గా మళ్ళీ చెప్తున్నాను. సో హియర్ లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఈజ్ రైట్ నో అకార్డింగ్ టు లోయెస్ట్ సమ్మేషన్ రూల్. వన్స్ చెక్ ఇట్. సో లోయెస్ట్ సమ్మేషన్ ప్రకారం బ్రాంచెస్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద 3rd carbon atom, 4th carbon atom and 6th carbon atom. 13 we are getting. So right to left కూడా నెంబరింగ్ ఇచ్చి చూడండి ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8. So branches are present on the 3rd carbon atom, 5th carbon atom and 6th carbon atom. ఎంత వస్తుంది? We are getting 14 we are getting. This is wrong, this is right. Okay. So 8 కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆక్టో, ప్రైమరీ సఫిక్స్ ఏ అండ్ సెకండరీ సఫిక్స్ ఈ. సో ప్రిఫిక్స్కి వస్తే ఎన్ని మిథైల్స్ ఉన్నాయి? 2 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి డై మిథైల్ అన్నారు, దీన్ని నెంబర్ ప్రిఫిక్స్ అంటారు. సిమిలర్ గ్రూప్స్ 2 ఉంటే డై చెప్పాలి, 3 ఉంటే ట్రై చెప్పాలి, 4 ఉంటే టెట్రా చెప్పాలి. నెంబర్ ప్రిఫిక్సెస్ అన్నారు. ఒకటి 4 మీద ఉంది, ఇంకోటి 6 మీద ఉంది. సో 4,6 డై మిథైల్ అంటాము. అండ్ 3rd కార్బన్ మీద ఇథైల్ ఉంది కదా, 3 ఇథైల్ అన్నారు. మరి ఇథైల్ ఎందుకు ముందు రాయాలి, డైమిథైల్ ఎందుకు తర్వాత రాయాలి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకోవాలి. సో ఇథైల్లో ఈ వస్తుంది ఫస్ట్, మిథైల్లో ఎం వస్తుంది. నెంబర్ ప్రిఫిక్సెస్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ వైల్ సీయింగ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇథైల్ వస్తుంది అండ్ డైమిథైల్ వస్తుంది కదా, మరి ఆల్ఫాబెటికల్ చూసుకుంటే డి ఫస్ట్ వస్తుంది కదా, డైమిథైల్ ముందు రాయాలి కదా. నో, రాయకూడదు అలా. సో నెంబర్ ప్రిఫిక్సెస్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ వైల్ చెకింగ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ ఈ ఇక్కడ ఎం చూడాలి అకార్డింగ్ టు IUPAC రూల్స్. సో ఇథైల్ మిథైల్ ఏది ఫస్ట్ రావాలి? ఇథైల్ ముందు రావాలి. కాబట్టి 3 ఇథైల్ 4,6 డైమిథైల్ ఆక్టేన్ అని వస్తుంది. ఓకే, రైట్. అదే పైన స్టేట్మెంట్గా ఇచ్చాను, నోట్ అని పెట్టి. వైల్ రైటింగ్ IUPAC నేమ్ అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్, నెంబర్ ప్రిఫిక్సెస్ లైక్ డై, ట్రై, టెట్రా షుడ్ నాట్ బి కన్సిడర్డ్. ఓకే, IUPAC చెక్ చేసుకునేటప్పుడు నెంబర్ ప్రిఫిక్సెస్ కన్సిడర్ చేయొద్దు. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది మొత్తం కూడా హైడ్రోకార్బన్స్ వితౌట్ ఎనీ ఫంక్షనల్ గ్రూప్స్. సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ బాండ్స్, డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు చెప్పుకున్నాం. మరి ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తున్నాను. 1 2 3 4 5 6 7. ఇక్కడ మనం లోయెస్ట్ సమ్మేషన్ చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇది రాంగ్ నెంబరింగ్ నేను ఇచ్చింది. ఎందుకు అంటే ఈ లోయెస్ట్ సమ్మేషన్ రూల్ ఎప్పుడు చూసుకోవాలి? మల్టిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు
ఫంక్షనల్ గ్రూప్స్ లేకుండా ఓన్లీ హైడ్రోకార్బన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే లోయెస్ట్ సమ్మేషన్ రూల్ చూసుకోవాలి. ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్స్ కనుక ఉంటే ఫంక్షనల్ గ్రూప్స్కి లోయెస్ట్ నెంబర్ వచ్చేటట్లు మనం నెంబరింగ్ ఇచ్చుకోవాలి. అదే ప్రయారిటీ ఆర్డర్ పైన కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ప్రయారిటీ ఫంక్షనల్ గ్రూప్కి ఇవ్వాలి మనం, తర్వాత మల్టిపుల్ బాండ్స్కి ఇవ్వాలి, తర్వాత సబ్స్టిట్యూయెంట్స్కి ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీరు రైట్ నుంచి లెఫ్ట్ నెంబరింగ్ చూడండి. 1 2 3 4 5 6 7 ఫంక్షనల్ గ్రూప్ కార్బన్ నెంబర్ 2 వచ్చింది. అదే లెఫ్ట్ టు రైట్ ఇస్తే ఏమవుతుంది? 1 2 3 4 5 6 వస్తుంది ఫంక్షనల్ గ్రూప్ OHకి. రాంగ్ కదా అది? సో రైట్ టు లెఫ్ట్ ఈస్ ద కరెక్ట్ నెంబరింగ్. సో రూట్ వర్డ్ ఏంటి? 7 కార్బన్స్ ఉన్నాయి. సో హెప్ట్ ఈస్ ద రూట్ వర్డ్. ప్రైమరీ సఫిక్స్ ఏంటి? మల్టిపుల్ బాండ్స్. సింగిల్ బాండ్స్ ఉన్నాయి, డబుల్ బాండ్స్ ఉన్నాయి. సింగిల్ డబుల్ రెండు ఉన్నప్పుడు డబుల్ గురించే మాట్లాడాలి, సింగిల్ గురించి మాట్లాడొద్దు. సో డబుల్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ బిట్వీన్ 5 and 6. ఈ 5 and 6లో లోయెస్ట్ ఏంటి? 5. సో 5 ఇన్. అండ్ ఫంక్షనల్ గ్రూప్ ఏ కార్బన్ మీద ఉంది? సెకండ్ కార్బన్ మీద ఉంది, 2 ఇది మొత్తం కూడా ఇది ప్రైమరీ సఫిక్స్, ఇది సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, సో రూట్ వర్డ్ హెప్ట్, ప్రైమరీ సఫిక్స్ 5 ఇన్, సెకండరీ సఫిక్స్ 2. ఇప్పుడు ప్రిఫిక్స్కి వద్దాం. ప్రిఫిక్స్ ఇండికేట్స్ వాట్? మల్టిపుల్ బాండ్స్, సబ్స్టిట్యూయెంట్స్. మిథైల్ ఉంది చూడండి, దిస్ ఈస్ ద సబ్స్టిట్యూయెంట్. మిథైల్ అని వస్తుంది. ఆర్ అని ఉంటే మిథైల్ అని చెప్పు, ఆల్కైల్ CH3 ఉంటే మిథైల్ అని చెప్పుకున్నాం కదా. ఇది 4th కార్బన్ మీద ఉంది. సో 4 మిథైల్ హెప్ట్ 5 in 2 ఈస్ ద కరెక్ట్ IUPAC నేమ్ టు దిస్ కాంపౌండ్. ఓకే, నెక్స్ట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రూల్స్ ప్రకారం ఒక కాంపౌండ్కి మనం IUPAC నేమ్ ఎలా ఇవ్వాలి? రూల్ నెంబర్ 1 అప్లై చేయాలి. ఫస్ట్ ఏంటది? వీ నీడ్ టు సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. దెన్ రూల్ నెంబర్ 2, we should give numbering to the longest chain in a proper direction. Then rule number 3, apply the formula. Root word రాయాలి, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్ రాయాలి, దాని తర్వాత సెకండరీ ప్రిఫిక్స్ రాయాలి. ఆ రూల్స్ అన్ని ఇక్కడ అప్లై చేద్దాం ఇప్పుడు. సో ఈ కాంపౌండ్లో ఇది ఇలా ఉంటే వీటిని బాండ్ లైన్ స్ట్రక్చర్స్ అంటారు. CH3 ఇలా ఉంటాయి. ఇక్కడ కూడా CH3 రాసుకోవచ్చు, రైట్? సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి క్లియర్గా రాస్తున్నాను. ఇక్కడ CH వస్తుంది, ఇక్కడ CH2 వస్తుంది, ఇక్కడ CH2 వస్తుంది, రైట్? ఇక్కడ ఇది సబ్స్టిట్యూయెంట్గా ఉంది. సో లాంగెస్ట్ చైన్ కనుక మనం నోట్ చేసుకుంటే, సో ఎటు నుంచి ఇవ్వాలి? రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలా, లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలా? క్లోరిన్ అనేది కూడా సబ్స్టిట్యూయెంటే. ఈ రౌండ్ చేసిన క్లోరిన్, మిథైల్ రెండు సబ్స్టిట్యూయెంట్స్. ఇక్కడ నేను టేబుల్స్లో క్లియర్గా చూపించాను. X అనేది సబ్స్టిట్యూయెంట్ ప్రిఫిక్స్ టేబుల్లోనే ఉంటుంది, సఫిక్స్ టేబుల్లో ఉండదు. సో ఫంక్షనల్ గ్రూప్ ఉంది చూడండి, ఇక్కడ C+O ఈజ్ ఏ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. బట్ మనం నెంబరింగ్ ఎప్పుడు కూడా కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ వైపు నుంచి ఇవ్వాలి కదా, కాబట్టి లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తున్నాను నేను. ఓకేనా? రూల్స్ అప్లై చేయండి. రూల్ నెంబర్ 1 అయిపోయింది, రూల్ నెంబర్ 2 అప్లై అయింది. రూల్ నెంబర్ 3 ఫార్ములా అప్లై చేస్తే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కార్బన్స్. పెంట్ రూట్ వర్డ్. ప్రైమరీ సఫిక్స్ ఏంటి? AN. బిట్వీన్ ద కార్బన్ అండ్ కార్బన్ సింగిల్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. అండ్ సెకండరీ సఫిక్స్ ఈజ్ ఫంక్షనల్ గ్రూప్. కీటోన్కి సెకండరీ సఫిక్స్ ఏమొస్తుంది? ఓన్ అని వస్తుంది. అది సెకండ్ కార్బన్ మీద ఉంది కాబట్టి 2 రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్ కంప్లీటెడ్. దెన్ ప్రిఫిక్సెస్. ఇక్కడ మిథైల్ సబ్స్టిట్యూయెంట్ మిథైల్ ఒకటి ఉంది, క్లోరో Cl ఉంటే హ్యాలో అని చెప్పుకున్నాం కదా టేబుల్స్లో, క్లోరో. అయితే ఈ మిథైల్ అండ్ క్లోరోలో ఏది ఫస్ట్ వస్తుంది? ఆల్ఫాబెటికల్ ప్రకారం క్లోరో ఫస్ట్ రావాలి. క్లోరో ఏ కార్బన్ మీద ఉంది? 5th కార్బన్. సో 5 క్లోరో. మిథైల్ ఏ కార్బన్ మీద ఉంది? 3 మీద ఉంది. 3 మిథైల్ పెంటేన్ 2. హోప్ యూ అండర్స్టాండ్. ఇలానే మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్,
ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, అబ్జర్వ్ చేశారా? COOH ఫంక్షనల్ గ్రూప్. సో ఇమ్మీడియట్గా ఫంక్షనల్ గ్రూప్ సైడ్ నుంచి మనం నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంటే ఆ కార్బన్ కూడా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 4, 5, 6. వాట్ ఈస్ ద రూట్ వర్డ్? హెక్సో. ఓకే, ప్రైమరీ సఫిక్స్ ఏంటి? 4కి 5కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది కదా, ఈన్, 4 ఈన్. ఫస్ట్ కార్బన్ మీద యాసిడ్ గ్రూప్ ఉంది. సెకండరీ సఫిక్స్ ఈజ్ అన్ఓయిక్ యాసిడ్. రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ప్రిఫిక్స్కి వద్దాం. ఏమీ ఇంక్లూడ్ అవ్వలేదు మనం ఇప్పటివరకు ఇచ్చిన నేమ్లో. ఇదొక ప్రిఫిక్స్, ఇదొక ప్రిఫిక్స్, ఇదొక ప్రిఫిక్స్. రైట్, నో సబ్స్టిట్యూయెంట్స్ కదా ఇవన్నీ, ప్రిఫిక్స్ రాయాలి కదా వీటికి. క్లోరో, బ్రోమో, అయోడో. ఏది ముందు వస్తుంది ఆల్ఫాబెటికల్ ప్రకారం? బ్రోమో, థర్డ్ కార్బన్ 3 బ్రోమో, నెక్స్ట్ 5 క్లోరో, 2 అయోడో. ఆల్ఫాబెటికల్ ప్రకారం రాసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వద్దాం. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ కనిపిస్తుంది కదా. సో ఫంక్షనల్ గ్రూప్ వైపు నుంచి మనం నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1, 2, 3, 4, 5. 5 కార్బన్స్ పెంట్. Primary suffix an, single bonds are there between carbon and carbon in the chain. So secondary suffix is OL, second carbon మీద ఉంది కదా ఆల్కహాల్, 2ol. దెన్ ప్రిఫిక్స్ ఏమున్నాయి ఇంకా? బ్రోమినో, క్లోరిన్, బ్రోమో, క్లోరో. ఆల్ఫాబెటికల్ ప్రకారం చూసుకుంటే 3 బ్రోమో, 4 క్లోరో, pentane, 2ol. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. దెర్ ఈస్ ఎ ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ సైడ్ నుంచి నంబరింగ్ ఇవ్వండి. 1, 2, 3, 4, 5 and 6. సో 6 కార్బన్స్ హెక్సో. ప్రైమరీ సఫిక్స్ ఏఎన్, సెకండరీ సఫిక్స్ ఓఎల్. 1ol అని కూడా రాయొచ్చు, ఫస్ట్ కార్బన్ మీద ఓహెచ్ ఉంది కాబట్టి. సో ఎప్పుడైనా ఫంక్షనల్ గ్రూప్ ఫస్ట్ కార్బన్ మీద ఉంటే ఒకసారి మనం నెంబరింగ్ రాసినా రాయకపోయినా కరెక్టే అవుతుంది. బట్ ఫంక్షనల్ గ్రూప్ సెకండ్, థర్డ్, ఫోర్త్ సమ్ అదర్ కార్బన్స్ మీద ఉంటే కంపల్సరీగా రాయాలి. రైట్, హోప్ యూ అండర్స్టాండ్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ CHO కనిపిస్తుంది చూడండి, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూపు. ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇద్దాం. ఫంక్షనల్ గ్రూప్ సైడ్ నుంచి నేను నెంబరింగ్ ఇస్తున్నాను. 8 కార్బన్స్, ఆక్టో. డబుల్ బాండ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. డబుల్ బాండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 6 and 7లో లోయెస్ట్ 6, 2 and 3లో లోయెస్ట్ 2. సో 2, 6 డైయిన్. ఈఎన్, 2 ఈఎన్లు ఉన్నాయి కాబట్టి డై అంటే నెంబర్ ప్రిఫిక్స్ రాయాలి ఇక్కడ. 2, 6 డైయిన్. అండ్ ఫస్ట్ కార్బన్ మీద ఆల్డిహైడ్ ఉంది. ఆల్డిహైడ్కి సెకండరీ సఫిక్స్ ఏఎల్ అని వస్తుంది, ఆల్. ఇంకా సబ్స్టిట్యూయెంట్స్ ఏం మిగిలిపోయి ఉన్నాయి? ఇక్కడ ఒక మిథైల్ ఉంది, ఇక్కడ ఒక మిథైల్ ఉంది. నంబరింగ్లో ఇంక్లూడ్ అవ్వనవి సబ్స్టిట్యూయెంట్స్గా, బ్రాంచెస్గా. థర్డ్ కార్బన్ మీద మిథైల్, 7th కార్బన్ మీద మిథైల్. సో 3, 7 డై మిథైల్ అని రాసుకోవాలి. నెక్స్ట్, so here lowest summation rule, there is no functional group here. See clearly, there is no functional group. సో ఫంక్షనల్ గ్రూప్ లేనప్పుడు ఏం చేయాలి? నెంబరింగ్ ఎలా ఇవ్వాలి? లోయెస్ట్ సమ్మేషన్ రూల్ ప్రకారం. నేను లెఫ్ట్ టు రైట్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. 5 కార్బన్స్ ఉన్నాయి. సో సెకండ్ కార్బన్ మీద బ్రాంచ్ ఉంది, థర్డ్ కార్బన్ మీద బ్రాంచ్ ఉంది. సో 2 + 3 5 వస్తుంది. బట్ అదే రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇచ్చుకుంటే మనం branches are present on the 3 and 4, no? 7 we are getting wrong, no? Lowest only we should consider, no? So left to right numbering is right. దాని ప్రకారం మనం ఆన్సర్ చేస్తే ఏమొస్తుంది చూడండి. సెకండ్ కార్బన్ మీద క్లోరో అండ్ అయోడో. సో రూట్ వర్డ్ ఏంటి? ఫస్ట్ పెంటో. ప్రైమరీ సఫిక్స్ 2ఈన్, సెకండరీ సఫిక్స్ హైడ్రోకార్బన్ కాబట్టి ఈ అని వస్తుంది. రైట్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్ కంప్లీటెడ్. ఇప్పుడు ప్రిఫిక్స్కి వస్తే అయోడో అండ్ క్లోరో. సో 2 క్లోరో, 3 అయోడో. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రాసుకోవాలి. క్లోరిన్ 2 మీద ఉంది, అయోడిన్ 3 మీద ఉంది కాబట్టి ఇలా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో దెర్ ఈస్ ఎ ఫంక్షనల్ గ్రూప్ హియర్. ఇట్ ఈస్ ఏ COO, ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు మనం ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్లో ఉన్న కార్బన్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1, 2, 3, 4. సో రూట్ వర్డ్ ఈస్ 4. బ్యూట్, ప్రైమరీ సఫిక్స్ ఏఎన్, సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్ ఎస్టర్ కాబట్టి O8 అని వస్తుంది. బ్యూటానోయేట్, ఇక్కడ ఉంది చూడండి, బ్యూటానోయేట్. రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఇంకేమున్నాయి ఇందులో? ఇది ఒక సబ్స్టిట్యూయెంట్ ఇథైల్ ఉంది, అండ్ ఇక్కడ ఒక మిథైల్ ఉంది. సో ఇథైలు, మిథైల్. సెకండ్ కార్బన్ మీద ఇథైలు, ఇది ఒక్కటి ప్రిఫిక్స్ అనమాట. ఇదేంటంటే మిథైల్ ఇథనో
బ్యూటనోయేట్ అని రాయాలి. ఈ బ్యూటనోయేట్కి ఇంకొక సైడ్ మిథైల్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం మిథైల్ రాసుకుంటాం, మిథైల్ బ్యూటనోయేట్. ఓకే, బ్రాంచ్ ఏంటి? లాంగెస్ట్ కార్బన్లో ఉన్న బ్రాంచ్ ఇది ఒక్కటే. సో 2 ఈథైల్. ఇది మొత్తం ఒక వర్డ్గా రాసుకోవాలి, మిథైల్ బ్యూటనోయేట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇట్ ఈస్ ఏ ఎమైడ్ ఫంక్షనల్ గ్రూప్. CONH2 ఉంటే దాన్ని ఎమైడ్ అంటాము, CONH2ని ఎమైడ్ అంటాము. ఇక్కడ కూడా నేమ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పైన కాంపౌండ్ నేను మళ్ళీ రాస్తున్నాను, CH3 CH2 CONH2. సో దీనికి నేమ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ అంటే రూట్ వర్డ్ ప్రోప్ వస్తుంది, ప్రైమరీ సఫిక్స్ AN వస్తుంది, సెకండరీ సఫిక్స్ ఎమైడే కదా. CONH2 ఎమైడ్కి సెకండరీ సఫిక్స్ ఎమైడే ఉంటుంది. టేబుల్లో చెక్ చేసుకోండి, ప్రొపనమైడ్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ ప్రొపనమైడ్లో ఒక NH2లో ఉన్న ఒక హైడ్రోజన్ని తీసేసి ఆ హైడ్రోజన్ ప్లేస్లో ఇథైల్ అని పెట్టారు. ఇదే కాంపౌండ్ పై కాంపౌండ్ చూడండి జాగ్రత్తగా. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ N మీద ఇథైల్ ఉంది కాబట్టి దీనికి ముందు N ఇథైల్ అని రాసుకోవాలి. N ఇథైల్ ప్రొపనమైడ్ కంప్లీట్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో హియర్ ఆల్సో సేమ్ ఎమైడ్ ఫంక్షనల్ గ్రూప్. ఎమైడ్ అంటే ఏం రావాలి? CONH2 రావాలి. సో ఇక్కడ హైడ్రోజన్స్ ఉండాలి, ఎమైడ్ అంటాము. కానీ ఈ ఎగ్జాంపుల్లో కూడా హైడ్రోజన్ ప్లేస్లో ఒక మిథైల్, ఇంకొక హైడ్రోజన్ ప్లేస్లో ఇథైల్ ఉంది చూడండి. ఇక్కడ ఒక మిథైల్ ఉంది, ఇక్కడేమో ఇంకొక ఇథైల్ ఇచ్చారు. సో N మిథైల్ N ఇథైల్ అని రాసుకోవాలి. మిథైల్ ఇథైల్లో ఏది వస్తుంది ఫస్ట్ అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డరు? ఇథైల్, N ఇథైల్ N మిథైల్ అని రావాలి. బట్ ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకుంటే 1 2 3 సెకండ్ కార్బన్ మీద మళ్ళీ మిథైలే ఉంది చూడండి. N ఇథైలు, N మిథైలు 2 మిథైలు, అందుకే ఇక్కడ N,2 డైమిథైల్ అని రాసాము. సో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపో యానో ఎమైడ్, ప్రొపనమైడ్. సో ఎమైడ్స్ ఇచ్చినప్పుడు నేమ్స్ ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ ఇలా సమ్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ, కింద ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఇవి ప్రాక్టీస్ చేసుకోండి మీరు. 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ద సేమ్ మేనర్ హియర్ ఆల్సో సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సో ఇవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ ఫస్ట్ కాంపౌండ్ చూద్దాం. సిస్ ట్రాన్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది చూద్దాం. IUPAC నేమ్ ఆఫ్ ద గివెన్ కాంపౌండ్ ఈజ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఈ మోడల్లో ఉంటాయి. సో మనం రూల్ నెంబర్ 1 అప్లై చేద్దాం ఫస్ట్. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్, రైట్? రూల్ నెంబర్ 1 అప్లై చేశాను. సెకండ్ రూల్ ఏం చేయాలి? వీ షుడ్ సెలెక్ట్ గివ్ ద నెంబరింగ్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్. నేను లెఫ్ట్ టు రైట్ ఇస్తున్నాను నెంబరింగ్ 3 4 5. ఓకే, లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇచ్చాను. రైట్ టు లెఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు అంటే, సో మల్టిపుల్ బాండ్ ఉంది చూడండి ఇక్కడ. ఒక రూల్లో చెప్పుకున్నాం కదా, ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ గ్రేటర్ దెన్, మల్టిపుల్ బాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ సబ్స్టిట్యూయెంట్. మల్టిపుల్ బాండ్స్తో ఫంక్షనల్ గ్రూప్స్ సబ్స్టిట్యూయెంట్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ లేదు, సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఇక్కడ 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, క్లోరో అండ్ అయోడో అని. అండ్ మల్టిపుల్ బాండ్ ఉంది. మల్టిపుల్ బాండ్కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి కదా, తక్కువ నెంబర్ వచ్చేటట్లు చూసుకోవాలి మల్టిపుల్ బాండ్కి. కాబట్టి లోయెస్ట్ సమ్మేషన్ రూల్, ఎస్ వీ కెన్ సే లోయెస్ట్ సమ్మేషన్ రూల్ ప్రకారం చూసుకున్నా మనకి లెఫ్ట్ టు రైట్ నెంబరింగే వస్తుంది. సో ఇప్పుడు రూట్ వర్డ్ ఏమవుతుంది? రూల్ నెంబర్ 3 అప్లై చేస్తున్నాం. రూట్ వర్డ్ ఏంటి? 5 కార్బన్స్ ఉన్నాయి. ఇది ఆన్సర్ ఇక్కడ నేను గ్రీన్ కలర్తో పెట్టిన ఆన్సర్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో పెంట్ ప్రైమ్ రూట్ వర్డ్ ఇట్ ఈస్. ప్రైమరీ సఫిక్స్ ఈజ్ EN. EN ఈ డబుల్ బాండ్, EN విల్ కమ్ నో. సో బిట్వీన్ 2 and 3 ఉంది డబుల్ బాండ్. ఈ రెండు 2 and 3లో లోయెస్ట్ 2 కాబట్టి సో ఇక్కడ 2 రాశాను. సో ఇలా అయినా రాయొచ్చు. పెంట్ 2-ene ఇలా రాసినా కరెక్టే, 2-pentene అని రాసినా కరెక్టే. హైడ్రోకార్బన్ కాబట్టి అని రాస్తున్నాను. పెంట్ 2-ene అన్నా 2-pentene అన్నా రెండు రైటే. రైట్, ఇది అయిపోయింది. ఇప్పుడు బ్రాంచెస్ చూసుకుంటే 2 క్లోరో, సెకండ్ కార్బన్ మీద క్లోరిన్ ఉంది, థర్డ్ కార్బన్ మీద అయోడిన్ ఉంది. 2 క్లోరో 3 అయోడో 2-pentene. ఇంతవరకు అర్థమైంది కదా. మరి ట్రాన్స్ ఎందుకు వస్తుంది?
ఇది ఐసోమెరిజంలో మనం డిస్కస్ చేయాలి. సిస్ ట్రాన్స్ అనేవి జామెట్రికల్ ఐసోమర్స్. ఓకే, ఈ జామెట్రికల్ ఐసోమర్స్ చూసుకున్నప్పుడు హైడ్రోకార్బన్ హైడ్రోకార్బన్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి చూడండి. హాలోజన్స్ రెండు ఆపోజిట్ సైడ్ ఉన్నాయి చూడండి. రఫ్గా చెప్తున్నాను ఇక్కడ నేను. జామెట్రికల్ ఐసోమెరిజం ఐయుపిఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కాన్సెప్ట్లో క్లియర్గా చెప్పుకున్నాం. ఓకే, సో ఆపోజిట్ సిమిలర్ గ్రూప్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్ అని రావాలి, సేమ్ సైడ్ ఉంటే సిస్ రావాలి. సో హైడ్రోకార్బన్ హైడ్రోకార్బన్ ఆపోజిట్ ఉంది, హాలో హాలో ఆపోజిట్ ఉన్నాయి. 180 degrees టు ఈచ్ అదర్ ఉన్నాయి చూడండి, రెండు సిమిలారిటీ చూసుకుంటే, కాబట్టి ట్రాన్స్ అని వస్తుంది. ఓకే, సో మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి.